ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Pen. ఇంత రిక్వెస్ట్ చేయడం ఎందుకు? ఆఫీస్కి వెళ్ళాక ఇస్తాలే. థ్యాంక్ యూ సో మచ్ ప్రణయ్. ఇంత ఇన్నోసెంట్ గర్ల్ నా లైఫ్లో ఫస్ట్ టైం కనెక్ట్ అవుతుంది. భలే మజా ఉంటుంది. సరే పద, మన వర్క్ స్టార్ట్ చేద్దాం. అలాగే ప్రణయ్. ఏమైంది? స్విచ్ బటన్ పాడైందా? వీడియో ఆన్ అవ్వట్లేదు. హే హాసిని, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. ఏంటి? రీల్ తీయడమా, సెల్ఫీ స్టిక్ బాగు చేయడమా? ఏది కరెక్ట్ కాదు? పిచ్చి జోకులేయకు. నా డౌట్ని నువ్వు జోకులుగా మార్చకు. హేయ్, నేను నీ మీద కన్సర్న్ చూపించింది మా అమ్మ విషయంలో, మా చెల్లి విషయంలో కాదు. తన విషయంలో నువ్వు చేస్తున్నది అస్సలు కరెక్ట్ కాదు. అరే, ముందు మ్యాటర్ ఏంటో చెప్పకుండా ఈ ఇంట్రొడక్షన్ స్పీచ్లు ఎందుకు? టైం వేస్ట్. మా రేఖ భోజనం చేస్తుంటే ఏవో డైలాగులు వేసావంట. తను భోజనం చేయడం మానేసి వేరే ఏదో చేస్తుంది. వేరే ఏం చేస్తుంది? నీకు తెలియనట్టు మాట్లాడకు. రేఖ జోలికి వెళ్ళొద్దు అంటున్నాను, మానేయ్యి అంటున్నాను. ఓకే మానేస్తాను అని అంటాననుకోకు. నేను ఇక్కడికి వచ్చిందే మిమ్మల్ని ఆడుకోవడానికి. ఎన్ని రోజులు ఆట ఆడగలనో అన్ని రోజులు ఎంత బాగా ఆడగలనో అంత బాగా ఆడి చూపిస్తాను. హాసిని, అనవసరంగా రెచ్చగొట్టకు. నీ మీద ఇప్పుడిప్పుడు తగ్గుతున్న కోపాన్ని మళ్ళీ పెరగనివ్వకు. నీ కోపం పెరిగితే ఏం చేస్తావురా లొట్టి? నన్ను చంపేస్తావా? నీ దగ్గర మంచి మార్కులు కొట్టాలనే కోరిక నాకు అస్సలు లేదు. నేను ఇలాగే ఉంటాను. నాకు నచ్చిందే చేస్తాను. నీ చెల్లిని ఇంకా ఇంకా ఏడిపిస్తాను. ఏం చేసుకుంటావో చేసుకో. హే హాసిని, విక్కీ వదులు. వదలను. విక్కీ మర్యాదగా వదులుతావా లేదా? రేఖను తిండి తినివ్వకుండా చేసిన నీకు మర్యాద ఇవ్వాలా? నా కోపం వచ్చిందంటే నీ కోపం వచ్చిందంటే ఏం చేస్తావు పొట్టి? నిన్ను పీక నొక్కుపోతుందంటే ఏంటి నువ్వు? ఏంటి? నేనేంటి? నేను వదలను. ఎందుకంటే నేను పట్టుకోలేదు కాబట్టి. నేను నీ చున్నీ పట్టుకున్నానని ఎంత కోపంగా చూసా. నిజంగా పట్టుకునుంటే చూపులతోనే చంపేసుండేదనమేమో కదా. ఏంటలా చూస్తున్నావు? ఓ, ఊహించుకుంటున్నావా? నేను నీ చున్నీ పట్టుకున్నట్టు నువ్వు నా వెంట పడుతున్నట్టు ఊహించుకున్నావా? చేరుతుందో ఈ ప్రేమ, ఏ నిమిషం ఏది నిజం తెలియకుందే ఈ మాయా. ఆశపడితే అందనందే, ఊరుకుంటే చేరుకుందే, తగువులోనే చిగురు వేసిందే. హలో, ఏంటి? నేను నీతో అలా ఊహించుకోవడమా? నీకంత సీన్ లేదు పో. హేయ్, నాకు కాదు, నీకే అంత సీన్ లేదు. వెళ్ళా ఎప్పో. పో.
అదొచ్చింది. ఈ పొట్టిదానికి ఒళ్ళంతా బలుపే. ఓకే, ఇదిగో ఈ మండువా అంతా ఒక పెద్ద మండపంలా వస్తుంది. చుట్టూ 4 పక్కల ఓపెన్గా ఉంటుంది. సో పైన అంతా 4 ఆర్చిలు కట్టి ఫుల్గా ఫ్లవర్ డెకరేషన్తో ఉంటుంది. సో ఒకసారి చూపిస్తాను. ఇలా ఉంటుంది ఆ డెకరేషన్. ఇది ఓకేనా? బాగుందా? ఓకే, కానీ చెప్పు, నీ ఐడియాస్ కూడా చెప్పు. ఇక్కడ పైనుంచి ఇలా హ్యాంగింగ్ ఫ్లవర్ గార్లాండ్స్ 4 కార్నర్స్లో ఉంటే. గుడ్ ఐడియా. ఒక్క విషయం, చెప్పు. నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఇదంతా ఎలా వస్తుందో తెలియకుండా ఏదేదో చెప్పేస్తున్నాను. అరే మర్చిపోయాను, నీకు డెమో డిజైన్ చూపిద్దాం అనుకున్నాను. రా రా. ఏంటది? నువ్వు రా, చూపిస్తాను. ఇదిగో చూడు ఎలా ఉంది. దీన్ని ఫస్ట్ నైట్ రూమ్లా సెటప్ చేస్తే ఎలా ఉంటుందో నువ్వే ఊహించుకో. కదా, మన పార్టీకి కూడా నీలాగే కంగారు వచ్చింది. ఇంత చండాలంగా ఉన్న గదిలో ఆ సెటప్ ఏంటని. పద, నీకు ఆ గది చూపిస్తాను. రా. ఓపెన్ చేయి. చూడు, ఓపెన్ చేసి చూడు. వావ్, ఎంత బాగా చేశారు. బాగుందా? చాలా బాగుంది. ఇంత బాగుంటుందని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. రూమే ఇంత బాగుంటే ఇక ఈ రూమ్లో జరిగే శుభకార్యం ఇంకెంత బాగుంటుందో కదా. ప్రణయ్, ఏంటి అలా చూస్తున్నావు?